నిన్న మొన్నటి వరకు మనమందరం సమానమే అనుకున్నారు ఆ పార్టీ నేతలు. విశాఖ తెలుగు తమ్ముళ్ల మధ్య నేడు సఖ్యత కుదరడం లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు ఎన్నికల సమయంలోనూ కలిసి పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడ్డారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దీంతో నేతల మధ్య నేడు భేదాభిప్రాయాలు పెళ్లుబిక్కుతున్నాయంట. దీంతో నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారట పలువురు టీడీపీ నేతలు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఈ సమయంలో తామే అంతా అనుకున్నారు కొందరు సీనియర్ లీడర్స్. కానీ ఇప్పుడు మాత్రం ఎడమొహం పెడమొహం వేసుకుంటున్నారు. అంతేకాకుండా మేయర్ అయితే ఏంటి, నా ముందు నువ్వెంత, నేను సీనియర్ని అనే స్థితికి వెళ్తున్నారు. విశాఖలోని ఆ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇంతకీ ఆ నేతలు ఎవరో ఆ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల పెందుర్తిలో ఎన్నికల అబ్జర్వర్ కోరాడ రాజబాబు నేతృత్వంలో పార్టీ సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశంలో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. దీంతో సమావేశానికి హాజరైన పలువురు సీనియర్ నేతలు వీరిద్దరిని చూసి నివ్వెరపోయారు. విషయం గురించి పలువురు బహిరంగంగానే మాట్లాడుకున్నారు. ఒకప్పుడు ఒకరిని కాదని మరొకరు ఏ పని చేసిన పరిస్థితి లేదు. అలాంటి నేతల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గమంటోందట. అయితే గతంలో వైసీపీలో ఉన్నటువంటి ప్రస్తుత టీడీపీ నేత గండి బాబ్జీ, విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు మధ్య చోటు చేసుకున్న వాగ్వివాదం అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు చేయి చేసుకుని విమర్శలు చేసుకునే దాకా వెళ్ళింది. ఇవి ప్రస్తుతం పెందుర్తి తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టించే విధంగా ఉన్నాయట. దీంతో పెందుర్తిలో టీడీపీకి విషమ పరిస్థితి నెలకొనే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య సమన్వయం లోపించింది. దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నేతలు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన నిజమైన కార్యకర్తలను పట్టించుకోవట్లేదని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. అలాగే వైసీపీ నుండి టీడీపీలోకి వలస వచ్చిన తన వర్గీయులకే గండి బాబ్జీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో పలు కార్యక్రమాలకు విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. కానీ టీడీపీ సీనియర్ నాయకులకు ఇందుకు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల అబ్జర్వర్ ఎదుటే కారాలు మిరియాలు నూరుకున్నారని ఆ పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దానిపైనే విశాఖలో ఎక్కువగా చర్చ జరుగుతోందట. వాస్తవానికి మొన్న మధ్య జరిగిన జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానం సమయంలో పీలా శ్రీనివాసరావుని మేయర్ బలపరచగా ఇందులో మాజీ ఎమ్మెల్యే, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్య పాత్ర పోషించారు. అయినప్పటికీ నగరంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలకు మాత్రం ఈయనను పక్కన పెడుతున్నారట. ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మేయర్పై గుర్రుగా ఉన్నారట. దీంతో ఇల్లలకగానే పండుగ కాదు, ముందుంది అసలైన ముదుసల్ల పండుగ అనే నానుడి ఇప్పుడు విశాఖలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో అచ్చుగుద్దినట్టు సరిపోతుందట. అవకాశం వచ్చిందో, అవకాశం కల్పించుకున్నారో తెలియదు, కానీ పదవి మాత్రం దక్కించుకుని మేయర్ పీఠం మీద కూర్చుంటున్నానని అనుకున్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావుకి మరోపక్క సమయం లేదు మిత్రమా అంటూ పలకరిస్తున్నాయట అక్కడి కార్పొరేషన్లోని సమస్యలు. దీంతో ఓవైపు కార్పొరేషన్లో ఉండే సమస్యలే ఎక్కువనుకుంటే ఇప్పుడు టీడీపీ నేతల ప్రోటోకాల్ మధ్య కొనసాగుతోన్న వార్ ఇది కాస్త మేయర్కి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోందట. అయితే గత 4 ఏళ్లుగా కళ్ళెదుటే మరొకరు మేయర్గా కూర్చుంటే ఆ స్థానంలో నేను కదా కూర్చోవాల్సింది అంటూ లోలోన మదనపడిన ఆ నేత అవకాశం కోసం వేచి చూసినా ఇక తనకా పదవి దక్కదేమో అనుకున్నారు. ఈ తరుణంలో సాధారణ ఎన్నికల రూపంలో అవకాశం తన్నుకొచ్చిందట. 2024 ఎన్నికల రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారం చేపట్టింది. దీని తర్వాత
మహావిశాఖ నగరపాలక సంస్థలో అప్పటి వరకు గుమ్మనంగా ఉన్న టీడీపీ నేతల మనసులు తేలికపడ్డాయట. ఎలాగైనా మేయర్ పదవిని వైసీపీ నుంచి లాక్కోవాలని వేసిన పాచికలు బాగానే పారాయి. దీంతో ఏప్రిల్ 28న మేయర్ పీఠంపై టీడీపీకి చెందిన పీలా శ్రీనివాసరావు కూర్చున్నారు. ఇంకా సుమారు 7 నెలలే పదవి కీలకం కానుంది. అయినప్పటికీ ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు మేయర్ వ్యవహరిస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పాలనలో తన మార్పుని చూపిస్తానని చెబుతోన్న కొత్త మేయర్ పీలా శ్రీనివాసరావు ముందు పలు సవాళ్లున్నాయట. దీంతో మహావిశాఖ నగర మేయర్గా తన పనిలో తాను తలమునకలై ఉన్నారు. ఈ సమయంలో పార్టీ కార్యక్రమాలకు సైతం తూచా తప్పకుండా చేసుకుపోతున్నారట. అభివృద్ధికి పెద్దపీట వేయాలనే ఉత్సాహంతో పెందుర్తి నియోజకవర్గంలో జరిగిన ఓ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఈ ప్రోగ్రాంకు గండి బాబ్జీని ఆహ్వానించలేదట. దీంతో ఆయన చిన్నబుచ్చుకున్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పీలా శ్రీనివాసరావుని నిలదీశారు. ఇది ప్రస్తుతం విశాఖలో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి గండి బాబ్జీ, మేయర్ పీలా శ్రీనివాసరావుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో నేతల్లో సఖ్యత కరువైంది. మరి పార్టీ అధిష్టానం ఈ ఇష్యూని ఎలా పరిష్కరిస్తుంది? ఈ ఇద్దరి నేతల మధ్య పార్టీ పెద్దలు సయోధ్య కుదుర్చుతారా? వీరి మధ్య మళ్లీ స్నేహబంధం చిగురిస్తుందా? పార్టీకి పూర్వ వైభవం వస్తుందో లేదో వేచి చూడాలి మరి.